కమలాకాముకపుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. బంధువులారా, ఈరోజు ఇక్కడ మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణోత్సవాన్ని మనం కమలాలా చూస్తున్నాం. చెవుల రావడా వింటే బాగుందని చెప్పి అనిపించింది. 4 మాటలు విన్నాను అనుకుంటున్నాం. భగవంతుడి కళ్యాణం ఎందుకు? భగవంతుడి కళ్యాణం కావాలని అన్నాడా అంటే, సాధారణంగా కళ్యాణం అంటే ఏంటి అంటే, వరుడు ఒక తల్లిదండ్రులకు పుట్టి ఒక ప్రాంతంలో ఉండి, అట్నే వధువు కూడా ఒక తల్లిదండ్రులకు పుట్టి ఒక ప్రాంతంలో ఉండి, వాళ్ళిద్దరినీ కలిపితే వివాహం. మరి లక్ష్మీనారాయణులట కాదే, వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు. మరి అయినా మరి పెళ్లి ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీనారాయణ దగ్గరికి పార్వతీ పరమేశ్వరుడు వెళ్ళి వాళ్ళ పత్రిక ఇచ్చినట. ఏం పత్రిక అది? వెడ్డింగ్ అంటే మ్యారేజ్ డే పత్రిక ఇచ్చినట. అంటే ఏంటి అంటే, వివాహం చేసుకున్నటువంటి రోజు సంవత్సరం మనం చేసుకుంటాం కదా మ్యారేజ్ డే. అయినాక లక్ష్మీదేవికి ఆలోచన వస్తుంది, ఏమండి మన తోటివాడు పరమశివుడు మ్యారేజ్ డే చేసుకుంటాడు, మరి మన మ్యారేజ్ డే ఎప్పుడు అన్నారు. మన పరేషాన్ అయిపోయాడు. మనకు మ్యారేజ్ డే ఏంటండి అంటే, మరి తోటివాడు చేసుకుంటున్నాడు మ్యారేజ్ డే, మరి మనం ఎందుకు చేసుకోవద్దు అంటే, వాళ్ళకి ఇదివరకు పెళ్లి కాలేదు కాబట్టి పెళ్ళి అయింది, మరి వాళ్ళకి ఎప్పటికీ పోయింది ఏదో కరెక్ట్ అని చెప్పి మ్యారేజ్ చేసుకుంటే 10 రూపాయలే తిని పెట్టాలని కరెక్ట్. అయ్యో బాబు, ఈయనకి ఆలోచన ఉంటే ఏం చేద్దాం, మరి వైకుంఠంలో ఏం చేయడానికి వెళ్ళలేదు, అందువరకు ఏం చేద్దాం అంటే, మనం భూలోకానికి వెళితే అక్కడ వివాహం చేసుకుంటే మ్యారేజ్ డే ఉంటాయి అని చెప్పి ఆ శ్రీనివాస స్వామి ఇక్కడికి వచ్చాడు. మన హైదరాబాద్కి వచ్చి మన ఈ లక్ష్మీ దేవాలయంలో కూడా శ్రీనివాస స్వామి ఉన్నాడు. ఇప్పుడు